అందరికీ నమస్కారం. 99 టీవీ సూపర్ హిట్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో సూపర్ హిట్ సాంగ్, అద్భుతమైనటువంటి వేణు సాంగ్ అన్నమాట. వేణుపాట ఇది 1967లో వి మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రం మంచి కుటుంబం. మంచి కుటుంబం ఇందులో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు, షావుకార్ జానకి, విజయ నిర్మల, కృష్ణ మొదలగు వారు నటించారు ఇందులో. అయితే మనం ఈ యొక్క వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక సినిమా, ఆ సినిమా గురించి పాట తర్వాత రాసిన వాళ్ళు ఏ విధంగా రాశారు ఏమిటి అనేటటువంటి ఒక ఈ 4 అంశాలు ఇందులో ఉంటాయి. సినిమా స్టోరీలోకి కానీ అందులోకి కానీ మనం వెళ్ళం, అంచేత గమనించవలసిందిగా కోరుతున్నాను. అయితే సినిమా పేరు మంచి కుటుంబం, పాట పేరు మనసే అందాల బృందావనం. మనసే అందాల బృందావనం. రచన ఆరుద్ర గారు రాశారు. ఇది చాలా అద్భుతంగా రాశారు అంటే మనసు గురించి. అంటే మనసు గురించి ఆత్రేయ గారు రాస్తారు, కానీ ఆరుద్ర గారు రాసిన పాటలు కూడా మనసు గురించి చాలా ఉన్నాయి, చాలా మంచి పాటలు అయ్యాయి. సంగీతం ఎస్పి కోదండపాణి గారు. ఈయన ఎప్పుడు కూడా వెరైటీగా ఉంటుంది. కోదండపాణి గారి సంగీతం చాలా మంచి వెరైటీగా ఉంటుంది అనమాట. ఏదో ఒక కొత్తదనం, నిండుదనం చూపిస్తూ ఉంటారు కోదండపాణి గారు ఆయన సంగీతం. ఇక రాగం నేను తర్వాత చెప్తాను. ఈ గీతానికి మామూలు పదాలతో సాహిత్యాన్ని అందించారు ఆరుద్ర గారు. ఆరుద్ర గారు నిజంగా ఆరుద్ర గారు అంటే అందరికీ తెలిసిన విషయం. ఆరుద్ర గారు సినిమాలు ఆ రోజుల్లో ఆరుద్ర గారు రాసిన సినిమా అంటే ఏ సినిమా అయినా సరే ఆయన పాట కంపల్సరీగా ఉండేది అనమాట. కొంతమంది ఉండేవారు, ఆరుద్ర గారు, ఆత్రేయ గారు, ఇలాగ కొంతమంది ఉండేవారు అనమాట. వారి పాటలు ఖచ్చితంగా అందులో ఉండి తీరాలి, ఉండేవన్నమాట. అయితే ఆరుద్ర గారు సాహిత్యప్రదంగా గొప్ప గీతంగా ఆనాడు మలిచిన ఈ పాట అద్భుతంగా అందరి జనంలోకి వెళ్ళింది. జనం కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు ఈ పాటని. ఇప్పుడు ఈ పాటలో మనం చూద్దాం దీనికి ఏ రకమైనటువంటి ట్యూన్ ఇచ్చారు, ఏ రకంగా ఈ పాట ఉంది అనేది నేను మీకు చెప్తాను. ట్యూన్ ఎలా ఇచ్చారంటే, నన్నే అంటే అలా ఇచ్చారు ట్యూన్. దానికి ఆరుద్ర గారు రాసిన పాటలు ఏంటంటే, ఇక్కడ పలుకులు సరిగ్గా చట్టంలో అవరాలన్నమాట, అంత చక్కగా రాశారు. మనసే అందాల బృందావనం, వేణుమాధవుని పేరే మధురామృతం. మనసే అందాల బృందావనం, వేణుమాధవుని పేరే మధురామృతం. కమ్మని నగుమోము కాంచుటే తొలిమోము, కమ్మని నగుమోము కాంచుటే తొలిమోము, కడగంటి చూపైన కడుపావనం. మనసే అందాల బృందావనం, వేణుమాధవుని పేరే మధురామృతం. రాధను ఒక వంకలాలించునే, రాధను ఒక వంకలాలించునే, సత్యభామను మురిపాల తేలించునే. రాధను ఒక వంకలాలించునే, సత్యభామను మురిపాల తేలించునే. మనసార నెరనమ్మి తన వారినే, మనసార నెరనమ్ము తన వారినే, కోటి మరులందు సుధలందు దీవించునే. మనసే అందాల బృందావనం, వేణుమాధవుని పేరే మధురామృతం. మనసే అందాల బృందావనం, వేణుమాధవుని పేరే మధురామృతం. ఈ పాట గురించి కొంచెం చెప్పాలి మీకు, ఎందుకంటే ఇది పూర్తిగా సంగీతపరమైనటువంటి పాట.
నేను ఇందులో చరణాలు మాత్రమే మీకు చెప్పగలిగాను. ఇందులో గమకాలు కానీ సాకి కానీ అద్భుతమైనటువంటి రాగాలు చాలా ఉన్నాయి ఇందులో. అవన్నీ నేను ఒక పెద్ద సింగర్ని కాదు కాబట్టి మామూలుగానే నేను పాట గురించి చెప్పాను. అంచేత నాకు అంటే పూర్తిగా నేను దీని నుంచి చెప్పలేకపోయాను, ఎందుకంటే సింగర్ని కాదు నేను. అంచేత ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే మీరు అన్యథా భావించవద్దు. ఈ మనసే అందాల బృందావనం అనేటటువంటి ఈ పాట అంటే ఈ సినిమా అసలు వేణు పాటల్లోనే చాలా మెరుగైన చాలా అద్భుతమైనటువంటి పాట ఇది. పేరెన్నికన్న పాట ఇది. మనసే అందాల బృందావనం అనేది ఆ రోజుల్లో ఎక్కువ దీని మీదే జనం ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. కాంచన్ గారు అనుకుంటా పాడతారు అందులో. చాలా అద్భుతంగా పాడారు సుశీల్ గారు ఈ పాటని. మరి ఈరోజు ఈ పాట గురించి మనం చెప్పుకున్నాం. రేపు మరొక మంచి పాటతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ వేణుపాట గురించి మనం ఒకటి చెప్పుకోవాలి. అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమాలో ఖచ్చితంగా ఒక వేణుపాట ఉంటుంది. ఎందుకంటే ఆయనకి అదే మనోళ్ళు పెద్దోళ్ళు అంటారు కదా, మాకు బాగా అచ్చొచ్చింది ఆ పాట అని అంటారు కదా. ఆ పాట ఆయనకు ఒక సింబాలిక్గా ఆ పాట ఖచ్చితంగా ఆయనకి ఉండాలి ఆయన సినిమాలో. అంచేత ఇది కూడా ఎలా చేశారంటే ఎస్ రాజేశ్వరరావు గారు, ఇప్పుడు మనం ఎస్ రాజేశ్వరరావు గారు అనుకున్నాం కదా, ఈ పాటకి సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు అనుకున్నాం మనం. ఎస్ రాజేశ్వరరావు గారు అనుకున్నప్పుడు అసలు ఎస్ రాజేశ్వరరావు గారితో చేయించవలసినటువంటి పాట ఇది అనుకున్నారు. కానీ ఎస్పి కోదండపాణి గారి దగ్గరికి వచ్చింది ఈ పాట. అంటే కోదండపాణి గారికి ఈయన సినిమా అంతా ఈయన మెయింటైన్ చేశారు కోదండపాణి గారు. కానీ నాగేశ్వరరావు గారు ఏంటంటే ఎక్కువ ఎస్ రాజేశ్వరరావు గారే ఆయన అన్ని సినిమాలకి కూడా కంపోజ్ చేస్తుంటారు. ఈ సినిమాలో మాత్రం ఎస్పి కోదండపాణి గారు కంపోజ్ చేశారు ఈ పాటని. ఈ పాట కంపోజ్ చేసినప్పుడు కూడా ఎన్నో రిహార్సల్స్ చేసి చక్కగా ఈ పాటని, అంటే ఆ ఐటమ్స్ ఆ ఇన్స్ట్రుమెంట్స్లో ఎక్కడ తేడా రాకుండా మళ్ళీ చేసి ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా వచ్చినాయి ఏంటి, ఒక ఇన్స్ట్రుమెంట్లో ఎక్కడ తేడా వస్తే మళ్ళీ చేయించేవారు. అంత గొప్పగా ఈ పాటని తీర్చిదిద్దారు ఎస్పి కోదండపాణి గారు. అందుకే ఆయన గురించి ఒక మాట చెప్పవలసి వచ్చింది.